బండవేషం. ఈ బండవేషాన్ని రెండవ రోజు సాయంత్రం వంశపారపర్య చాకలి మరియు రెడ్డి కులస్తులతో పాటు తిరుపతి పురప్రజలు కూడా వేస్తారు. తిరుపతి ప్రజలు ఒంటి నిండా కుంకుమ పూసుకొని మెడలో బొరుగుల మాలను ధరించి అడవిలో దొరికే బండపూలను చేతపట్టుకొని తిరుపతి తిరుని వీధులలో తిరుగుతూ బండ బూతులు తిడుతూ ఉంటారు. ఈ జాతరలో ఈ ఒక్క వేషంలోనే తిట్ల దండకం ఉంటుంది. దీనిని చూసి ఎవరైనా అసహించుకుంటే వారిని ఇంకా ఎక్కువగా తిడుతారు ఈ బండ వేషధారులు. ఇక వంశపారపర్య రెడ్డి చాకలి కులస్తులు కర్ణాల వీధిలోని కైకిలరెడ్డి ఇంటిలోని గంగమ్మ పోతురాజు ముందు అలంకరించుకుంటారు. స్త్రీ వేషధారి తెల్లని చీరను ధరించి పూలు నగలు అలంకరించుకుంటారు. పురుష వేషధారి ఒంటి నిండా ఎర్రని లేదా గులాబీ రంగు కుంకుమను పూసుకుని పంచెను కట్టుకుని పోతురాజు గంగమ్మలకు పూజ చేసి అక్కడి నుండి వేషాలమ్మ గుడికి బయలుదేరుతారు. స్త్రీ వేషధారి తలపై చవకం అనగా తువ్వాలను కప్పుకొని వేషాలమ్మ గుడి వద్దకు వచ్చి ఒక చాటను అమ్మవారి ముందు ఉంచి పూజ నిర్వహిస్తారు. అనంతరము ఆ చాటకు ఒక రంధ్రం పెట్టి పురుష వేషధారి అయిన చాకలి బండోడి ఎడమ చేతిని అందులో దూర్చి కట్టుగట్టి రక్తం వచ్చేటట్టు ఒక జిగురును పూసి ఎడమ చెయ్యి పోయినట్లుగా అలంకరణ చేస్తారు. ఇక స్త్రీ వేషధారి అయిన బండోర్ల చిన్నదికి ముక్కు కోసి ఎముక బయట వచ్చినట్లు ఒక తెల్ల అట్ట ముక్కను ముక్కుకి అతికిస్తారు. బండ అబ్బాయికి చేయలేనట్లుగా బండ అమ్మాయికి ముక్కు లేనట్లుగా కనబడుతుంది. అనంతరము మళ్లీ వేషాలమ్మను దర్శించుకొని చాటు మండపం వద్ద ఉన్న పోతురాజును ప్రదక్షిణ చేసి వేరుశెట్టి ఇంటికి వచ్చి పూజలు అందుకుంటారు. ఇక తిరుపతి ప్రజల ఇండ్లకు వెళ్లి కూడా పూజలు అందుకుంటారు. ఈ బండ వేషధారులను తాంత్రిక విద్య చేసేవారిగా చెబుతారు. అమ్మవారికి నైవేద్యంగా వారి అవయవాలనే నరికి బలి ఇచ్చినట్లుగా చెబుతారు. వీరిని దర్శించి పూజలు నిర్వహిస్తే ఏ పనిపైన అయినా సరే సాధన పట్టు కలిగి విజయం సాధిస్తారని నమ్ముతారు. కానీ జానపదుల కథ ప్రకారం భార్యాభర్తలు తప్పు చేస్తే వారికి ఇలా అవయవాలు తీసే శిక్ష ఉన్నట్లుగా ప్రతి ఇంటి ముందు వచ్చి పురుష వేషధారి ఈ పాటలు పాడుతూ ఉంటాడు. నా లంజా పెళ్ళం కనకరెడ్డిపై అది పోతే ఇదేమంటివా, ఇది ముండోలు చిన్నది, నేను బండోలు చిన్నోడిని, ఇది నుంచి తురకాల కాకట్ట అక్కడికి ఆ పౌరు తెచ్చినాను, పల్లె సేరేగాడికి ఇచ్చినాను, ముట్టుకోకు తెచ్చినాను, ముసలిడికి ఇచ్చినాను, తంపడికి తెచ్చాను, వల్ల సేరేగాడికి ఇచ్చాను. ఈ 3 సనకలు ఏమని ఇస్తున్నావు, దీని ముగ్గుడు మంచి అరిపుగాడు, దాని ముక్కు తగ్గొట్టాడు, నా చేయి తగ్గొట్టాడు, గౌడలతో పనులు గిదే కొట్టాడు.